IBPS, RRB, Office Assistant Prelims, mock test number 13, numerical ability explanation. Question number 41. So 41 to 45. Same వస్తుంది చూడండి. నెంబర్ సిరీస్ క్వశ్చన్లో ఈ డిఫరెన్స్ ఎంత? 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ ఎంత రావాలి? అయితే 3 రావచ్చు లేదా 4 రావచ్చు. ఓకేనా? 3 చెక్ చేస్తే 3 ఇది 4 7. సో 148 + 7 అంటే 155 అవుతుంది. కాదు, అయితే ఇక్కడ 4 వేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? అప్పుడు 8 అవుతుంది. 4 + 8 148 + 12 160 సరిపోయింది కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుంది? 152 ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42లో చూడండి, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ప్రైమ్ నెంబర్స్ లాజిక్. సో 6 5 30, 30 ఇంటూ 7 210. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 30 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43, 5 ఇంటూ 2 తర్వాత ఇంటూ 3 ఇంటూ 4 నెక్స్ట్ ఏమొస్తుంది? 5 ఇంటూ 120 అంటే 600. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. సో 44లో కామన్ డిఫరెన్సా? వస్తుంది లాజిక్? రాలేదా? రాలేదా లాజిక్? సో అయితే చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత? నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? ఎంత? నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 30 ఎంత? నెక్స్ట్ 85. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ 3 మైనస్ 1 11 ఇంటూ 3 మైనస్ 3 30 ఇంటూ 3 మైనస్ ఎంత? 5 85 ఇంటూ 3 మైనస్ 7 3 ఇంటూ 85 255 మైనస్ 7 240 ఎంత? 248 ప్లస్ 145 ఈజ్ ఈక్వల్స్ టు 393. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో ఫేస్ చేస్తాం, మళ్ళీ చేయలేం కదా. నెక్స్ట్ 45. సో లాస్ట్ నుంచి చూద్దాం, ఎందుకంటే తక్కువ కనిపిస్తుంది కదా. ఎంత? నెక్స్ట్ 25 273 మైనస్ కాదు ప్లస్ 273 ప్లస్ 25 అంటే 298 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 46 నుంచి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్. సో అయితే అక్కడ యూనిట్ ప్లేస్లు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 19 స్క్వేర్ అంటే 361 మైనస్ 11 350/35 అంటే 10. ఇక్కడ యూనిట్ ప్లేస్ 0 4 6 24. సో 0 + 4 అంటే యూనిట్ ప్లేస్ ఎంత రావాలి? 4 రావాలి. అయితే ఏం జరిగింది? 2 ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఇది 4 మల్టిపుల్, ఇది 4 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ 4 మల్టిపుల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 394 అవుతుంది. ఓకేనా? ఆ విధంగా కన్ఫర్మ్ చేయొచ్చు, లేదు చేసుకుంటానంటే చేసేయండి. 10 + 24 ఇంటూ 16 అంటే 20 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ 16. ఎందుకని 24ని 20 + 4 అని రాయొచ్చు, 16ని 20 - 4 అని రాయొచ్చు. 20 స్క్వేర్ 400 మైనస్ 4 స్క్వేర్ 16 384. సో 10 + 384 ఈజ్ ఈక్వల్స్ టు 394. ఓకేనా? ఫస్ట్ చెప్పిన లాజిక్ ఏంటంటే ఇది 4 మల్టిపుల్, ఇది 4 మల్టిపుల్ కాదు. 4 మల్టిపుల్కి 4 మల్టిపుల్ కాంది యాడ్ చేస్తే ఆప్షన్ కూడా 4 మల్టిపుల్ కాకూడదు. 424 అనేది 4 మల్టిపుల్, 394 కాదు. సో కాబట్టి 394. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఏదైనా ఆప్షన్ వెరిఫికేషన్ చేసేవాళ్ళని. ఇక్కడ 18 ఉంది కాబట్టి ఆన్సర్ 9 మల్టిపుల్ అని తీసుకునే వాళ్ళు డైరెక్ట్, కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాం. సో 7తో 7 3s are 7 1s are 8తో 8 2s are. ఓకేనా? 5 ఇంటూ 31 అంటే 5 ఇంటూ 31 అంటే 155. 5 ఇంటూ 20 అంటే 2 కలిపినట్లయితే 255. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటూ 255కి డబల్ ఎంత? 510. 18కి హాఫ్ ఎంత? 9 0 9 1s are 9 9 5s are 45 4590 ఆప్షన్ సి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 35 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి ఇంటూ 50 ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎంత 20 ప్లస్ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 25 ఇంటూ 24 అంటే 600. సో ఇది ఒక 1000, ఇది ఒక 600, రెండు కలిపి ఎంత 1600 ఏమని రాయొచ్చు అంటే ఆన్సర్ ఏమవుతుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. 8 minus 3 అంటే 5 minus 1/6 plus 1/3 into x is equals to 702. x is equals to ఎంత అంటే 702 into ఈ వాల్యూ ఎంత చూడండి 5 minus ఈ వాల్యూ ఎంత 1/2 కదా. 1/2 అనే 6 LCM తీస్తే ఇక్కడ 1 plus 3 3/6 అంటే 1/2. 5లో నుంచి 1/2 తీస్తే ఎంత 5లో నుంచి 1/2 తీస్తే ఎంత 4.5. 4.5 అంటే 9/2. 9/2 అంటే 9తో 9 7s are 63, 9 8s are 72. 2 into 78 అంటే 156. ఆన్సర్ ఏమవుతుంది అంటే 156 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. సో ఇక్కడ చూడండి 4తో క్యాన్సిలేషన్ చేస్తున్నాను. 4 5s are 20, 4 3s are 12, 4 8s are 32, 4 2s are 8. 35.5 లేదంటే ఒక పని చేయండి 45 తీసేస్తే ఇక్కడ ఇంకెంత ఉంటుంది అంటే మైనస్ ఆ 0.8 అక్కడ ఇచ్చేయండి. -10 ఇక్కడ ఉంచండి. 539లో నుంచి 10 తీసేస్తే ఎంత 529 ఏమని రాద్దాం 23 స్క్వేర్. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమని చెప్పొచ్చు 23 అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. సో రూట్ ఆఫ్ 1089 అంటే 33 ప్లస్ 4 13s are మైనస్ రూట్ ఆఫ్ 441 అంటే ప్లస్ డివైడెడ్ బై 49 ఇంటూ 5. 49 ఇంటూ 5 అంటే ప్లస్ రూట్ ఆఫ్ 121 అంటే మైనస్ 31 8s are 248. అయితే ఈ క్యాలిక్యులేషన్ ఏమైనా చూడండి 21 తీసేస్తున్నాను 33లో ఇక్కడ ఇంకెంత మిగిలిపోద్ది 12 మిగిలిపోద్ది. 12 ప్లస్ 52 64, 64 64 డివైడెడ్ బై 245ని 248 లోంచి తీస్తే 11 minus 3 అంటే 8 హౌ మెనీ టైమ్స్ 16 ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ వాల్యూ ఏమని తీసుకోవచ్చు. సో ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. 13 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. 13 minus 7 6 into 13 plus 7. 13 plus 7 అంటే ఎంత డివైడెడ్ బై 11 plus 9 అంటే 20 into 11 minus 9 ప్లస్ 20 20 క్యాన్సిల్ 2తో 2 3 times 3 plus 42 45. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. యూనిట్ స్పేస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో యూనిట్ స్పేస్తో చేద్దాం. 1 3s are ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. 5 5s are 25. 3 minus 5 అంటే -2. -2 అంటే యూనిట్ ప్లేస్ ఏమి రావాలి అని ఏం జరిగింది రెండు ఆప్షన్లు ఉన్నాయి. క్యూబ్ రూట్ ఆఫ్ 3375 అంటే ఎంత ఇదెంత 75. ఆన్సర్ 3 multiple అయి ఉండకూడదు. 7 7 8 అనేది 3 multiple కాదు, అది కూడా 3 multiple కాదులేండి. చేద్దాం. 71 into 23 అని అంటే సో 23 1s are 23, 23 7s are 161 plus 2 అంటే 1633 1575. సో 15 into 75 అంటే ఎంత అవుతుంది చూడండి 15 5s are 75, 15 7s are 105 plus 7, 105 plus 7 అంటే 112. సబ్ట్రాక్ట్ చేస్తే 13 minus 5 8 0. సో 0తో ఒకటే ఉంది కాబట్టి 508 అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ డి. యాక్చువల్గా నేను అది చూడలేదు, అన్ని యూనిట్ స్పేస్ డిఫరెంట్గా ఉన్నాయి అనుకున్నా, ఆ రెండు సేమ్ ఉన్నాయి, అదే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. రూట్ ఆఫ్ 5625 అంటే 5625 అంటే ఎంత 70 ఇంటూ 7 స్క్వేర్ 49 డివైడెడ్ బై 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 49 49 క్యాన్సిల్ 25. హౌ మెనీ టైమ్స్
ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి 38% ఆఫ్ 420 ప్లస్ 62% ఆఫ్ 38% ఆఫ్ 420 అంటే నేను మల్టిప్లై చేస్తాను 38 తో మల్టిప్లై చేసేద్దామా 38 ఇంటూ 42 అంటే 40 స్క్వేర్ మైనస్ 4 ఎందుకంటే డిఫరెన్స్ 4 కదా డిఫరెన్స్ 4 అయితే 40 స్క్వేర్ 1600 మైనస్ 4 1596 159.6 అని రాస్తున్నా ఎందుకని పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100 ఒక జీరో క్యాన్సిల్ అయింది ఇంకో జీరో కోసం పాయింట్ పెట్టాను ప్లస్ 62% అంటే 32 2s are 64 32 6s are 6 3s are 180 6 30s are 180 6 2s are 12 192 plus 6 is equals to ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నా is equals to 40% 10% 35 20% 70 40% ఎంత ప్లస్ x is equals to సో ఈ రెండు కలిపినట్లయితే ఎంత 350 మైనస్ 140 యూనిట్స్ ప్లేస్ లో 8 రావాలి ఆప్షన్ బి ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి అవుతుంది 218 క్వశ్చన్ నెంబర్ 56 to 60 డిఏ ఇచ్చారు డేటా అంతా రాసుకుందామా తొందరగా సో మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ ఐటీ అగ్రికల్చర్ టోటల్ స్టూడెంట్స్ ఇచ్చారు 600 800 750 800 640 500 42% 36% 40% 45% ఒక పని చేద్దాం పర్సెంటేజ్ ఎందుకు మళ్ళీ రాయడం వాల్యూలు రాసేద్దాం ఓకేనా మేల్ స్టూడెంట్స్ ఫీమేల్ స్టూడెంట్స్ డైరెక్ట్ రాసేద్దాం ఓకేనా ఎక్కడ అడిగారా క్వశ్చన్లో సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ మెకానికల్ బ్రాంచ్ డైరెక్ట్ యావరేజ్ కానీ ఎక్కడ అడగలేదా యావరేజ్ ఏమైనా అంటే ఏదైనా క్వశ్చన్లో ఫైండ్ అవుట్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ మేల్ స్టూడెంట్స్ కానీ అడిగారా ఆల్ అడగలేదా ఆల్ మేల్స్ అడిగారా ఏ క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ నెంబర్ 2లో అడిగారా ఇద్దరికి అడిగారా ఇద్దరికి అడిగినప్పుడు అయితే అన్ని క్యాలిక్యులేట్ చేయొద్దు క్వశ్చన్ ప్రకారం చేద్దాం ఓకేనా ఒకవేళ ఏదైనా క్వశ్చన్లో అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్లో యావరేజ్ ఆఫ్ మేల్స్ కానీ యావరేజ్ ఆఫ్ ఫీమేల్స్ కానీ ఉంటే అప్పుడు చేయాలి కాబట్టి ఆ ఫ్లోలో ఇక్కడే ఈ ఫ్లోలో చేసుకుంటే తొందరగా అయిపోద్ది అయితే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మెకానికల్ బ్రాంచ్ అదే టోటల్ ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ మెకానికల్ బ్రాంచ్ 36% మేల్ అయితే రిమైనింగ్ 64% ఏమవుతుంది 800% 2 zeros cancel 64 8s are 512 option B. Next question number 57. What is the ratio of the number of male students in electronics? Electronics lo male students 40% of 750 is to number of female students in civil branch. Female students in civil branch. Civil branch lo 45% male అయితే మేలే కదా అడిగారు 45% of 800 ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా ఈ 400 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ పర్సెంటేజ్ క్యాన్సిల్ సో 5 తో 5 9s are 5 లేదంటే 15 తో 15 3s are 15 5s are 5:3 2s are 5:6 అంటే ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 number of female students in IT is how much percentage more than number of male students in electronics IT లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 640 ఉన్నారు అది ఎవరికన్నా అంటున్నారు మేల్ స్టూడెంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ లో సో మేల్ స్టూడెంట్స్ ఎంత పర్సెంటేజ్ 40% 10% 75 20% 150 40% 300 ఎంత మోర్ చూడండి 340 మోర్ 340 ఏనా ఫస్ట్ ఇది కూడా మేల్సే అన్నారా ఐటీలో మేల్స్ ఎంత పర్సెంటేజ్ 6 into 64 అయితే అది 6 into 64 అంటే ఎంత అంటే ఎంత ఎక్కువ ఎంతకి మనం ఎంతకి చెప్పాలి 3 1s are 3 2s are 3 8s are అంటే ఎంత పర్సెంటేజ్ 28% option A. Next question number 59. What is the average number of female students in electrical? Electrical లో
58% ఆఫ్ 600, అలాగే ఐటీలో 40% ఆఫ్ 640. ఇదంతా చూడండి 6 into 58, 6 into 50 300, 6 8s are 48. 6 into 58 అంటే 6 into 50 300, 6 8s are 48, 348. తర్వాత 464 are 64 డబల్ 128, 128 డబల్ 256. సో 14 1 క్యారీ. తర్వాత 0 604 డివైడెడ్ బై 2, ఎందుకని యావరేజ్ కాబట్టి. సో ఆన్సర్ ఏమవుతుంది 302. So next question number 60. What is the difference of the number of male students in agriculture? 45% of 500. What is 45% of 500? 225 కదా. 50% అంటే 250, 5% అంటే 25. 250 minus 25 is equals to 225. అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో మేల్ స్టూడెంట్స్ ఎంతమంది అని అంటే 42% of 600. 6 into 42, 6 into 40, 240, 6 2s are 12, 252. సో ఫైనల్ గా డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 61. Rupees 31,394 are divided between A and B in the ratio of 5:6. What is the difference between thrice the share of A and twice the share of B? 31,394 ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 11 పార్ట్స్ చేసి డిఫరెన్స్ దేనికి? థ్రైస్ ద షేర్ ఆఫ్ ఏ అంటే 3 5s are 15 పార్ట్స్ కి, అలాగే ట్వైస్ ద షేర్ ఆఫ్ బి 2 6s are. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 11 తో 11 2s are 22. తర్వాత 93 అంటే 8s are 88, 59 అంటే 5s are 4s are. 3 4s are 12, 3 4s are 12, 1 carry, 3 5s are 15 plus 1 16, 1 carry, 3 8s are 24 plus 1 25, 2 carry, 3 2s are 6 plus 8 5 6 2. Option C. Next question number 62. A thief can run 1 kilometer in 15 minutes while a policeman can run 1 kilometer in 12 minutes. The distance between thief and policeman is 300 meters. The police starts running towards the thief. Find the distance of the thief had run before being caught. Already type of questions మనం అది టైమ్ అండ్ డిస్టెన్స్ లో క్వశ్చన్. సో థీఫ్ కి పోలీస్ మ్యాన్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 300 మీటర్స్. ఇతను ఎంత స్పీడ్ తో పరిగెడుతున్నాడు? థీఫ్ ఎంత స్పీడ్ తో పరిగెడుతున్నాడు అంటే 1 కిలోమీటర్ ఇన్ 15 మినిట్స్. అలాగే పోలీస్ మ్యాన్ ఎంత స్పీడ్ తో పరిగెడుతున్నాడు? 1 కిలోమీటర్ ఇన్ 12 మినిట్స్. అయితే అలా పరిగెడుతూ ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాడు. సో అయితే ఈ దొరికే ముందు థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అన్నది మన క్వశ్చన్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి థీఫ్ ఎంత టైం ట్రావెల్ చేస్తాడో పోలీస్ మ్యాన్ కూడా అంతే టైం ట్రావెల్ చేస్తాడు కదా. టైం కాన్స్టెంట్ కాన్సెప్ట్. టైం కాన్స్టెంట్ అయితే S1:S2 is equals to T2:, ఫస్ట్ S1:S2 క్యాలిక్యులేట్ చేద్దాం. S1:S2 అంటే స్పీడ్ ఆఫ్ ది పోలీస్ మ్యాన్ ఇస్ టు స్పీడ్ ఆఫ్ ది థీఫ్. స్పీడ్ ఆఫ్ ది పోలీస్ మ్యాన్ ఎంత అని అంటే 1/12. అలాగే అదంతా 1/15. ఆ రేషియో ఎంత అని అంటే 3 తో 3 4s are 3 5s are అంటే ఏమని చెప్పొచ్చు? 5:4. ఆ తర్వాత నెక్స్ట్ టైం టేకెన్ బై రేషియో, టైం టేకెన్ బై పోలీస్ మ్యాన్ ఇస్ టు టైం టేకెన్, సారీ టైం కాదు, టైం కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పోలీస్ మ్యాన్ ఇస్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై థీఫ్. ఆ రేషియో ఎంత అవుతుంది? అది కూడా 5:4. ఎందుకని? టైం కాన్స్టెంట్ అయితే S1/S2 is equals to D1/D2. స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోకి ఈక్వల్ గా ఉంటుంది. అందులో ఆల్రెడీ మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. 1 పార్ట్ వాల్యూ ఎంత? ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇద్దరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ ఎంత? అందులో ఎవరి డిస్టెన్స్ అడుగుతున్నారు? థీఫ్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఆన్సర్ ఏంటి? 1200 meters or 1.2 kilometers. Option C. Okay na? Next question number 63. A boat takes total 11 hours to travel from point A to point B downstream and return back to point C, which is in middle between A and B. Find the distance between point A and B if the speed of the
both end speed of the stream is 8, 2 km/h respectively. ఫస్ట్ ఏ నుంచి బీకి డిస్టెన్స్ డి అనుకున్నాను, ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఎంత అనుకున్నాను, డి అనుకున్నాను. మరి బి నుంచి సికి ఎంత అవుతుంది, సి అనేది మిడ్ పాయింట్ అయితే d/2 అవుతుంది. ఓకేనా, ఈ రెండింటికి టైం డిఫరెన్స్ ఇచ్చారు. a boat takes 11 hours to travel from point from A to B downstream and return back to point C, which is midpoint between A and B. అంటే టోటల్ టైం 11 hours ఇచ్చారు. ఆ టోటల్ టైం ఏంటి, టైం అంటే డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ లో వెళ్తే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ లో కదా వెళ్తున్నాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 8 ప్లస్ 10, తర్వాత డివైడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ 8 - 2 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ ఎంత అన్నారు 11 hours. ఓకేనా, d/10 ప్లస్ d/12 ఈజ్ ఈక్వల్స్ టు 11. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 60 LCM కదా, 60 LCM అయితే ఇక్కడ ఏమొస్తుంది 6d ప్లస్ 5d ఈజ్ ఈక్వల్స్ టు 11. సో 11d ఈజ్ ఈక్వల్స్ టు 11 × 60. 11 క్యాన్సిల్ అయిపోయి d ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు 60 కిలోమీటర్స్. ఆప్షన్ ఈ అని చెప్పొచ్చు. క్వశ్చన్లో టోటల్ టైం ఇచ్చారు, సమ్ ఆఫ్ ది టైం, ఆ సమ్ ఆఫ్ ది టైం క్యాలిక్యులేట్ చేసేసాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. A can do the work in 24 hours while B can do the work in 18 hours. If C is 500/7% more efficient than A and B together, then find the time taken by C alone to complete the work. సో అయితే ఇక్కడ చూడండి, C efficiency is to A plus B efficiency మనకి ఏమన్నారంటే 500/7% అంటే 5/7 కదా. అంటే ఇది 7 అనుకుంటే ఎవరిది A plus B ది 7 ఎఫిషియన్సీ అనుకుంటే అంతకన్నా 5 ఎక్కువ అని అంటే 12 అవుతుంది. ఓకేనా, మరి A plus B ఎఫిషియన్సీ మనకు తెలుసా అంటే సో తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర టైం ఉంది కాబట్టి. సో ఏ టైం ఇప్పుడు A 24, B ఎంత టోటల్ వర్క్ పార్ట్స్ ఏమనుకుందాం, దాని నుంచి A ఎఫిషియన్సీ B ఎఫిషియన్సీ 4, 72/24 3, 72/18 4. అయితే ఇప్పుడు ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఇక్కడ 7 ఉంది, 7 సరిపోయింది. సి ఎఫిషియన్సీ ఎంత, ఇప్పుడు ఆ 72 పార్ట్స్ వర్క్ని ఎవరు చేయాలి, సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 12 parts per day. 72/12 అంటే ఆన్సర్ ఏమవుతుంది, డే కాదు అవర్, 6 hours. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ 7 మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని మీరు మ్యాచ్ చేయాలి, అప్పుడు డైరెక్ట్ సి ఎఫిషియన్సీ తీసుకోగలరు. Question number 65. A shopkeeper marked an article 20% above the cost price. అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ ఎంత మార్క్ చేసినట్లు 120 చేసినట్లు. అందులో ఫస్ట్ 35% డిస్కౌంట్ ఇస్తున్నారు. 120లో 35% అంటే ఎంత చెప్పండి, 120లో 35% అంటే 35% ఆఫ్ 120, 70% ఆఫ్ 60, 7 6 are 42. అర్థమైందా, 120 × 35%, 120 ఆఫ్ చేస్తే 60, 35 డబల్ చేస్తే 70, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 7 6 42. మరి 120లో 42 డిస్కౌంట్ ఇస్తే ఎంత అమ్ముతున్నట్టు 70, మళ్ళీ 78లో ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్ అని అంటే 10% అంటే 7.8, 30% అంటే 3 × 7.8, 3 7s are 21లో 3 × 0.8 అంటే 2.4, 21 + 2.4 is equals to 23.4. మరి 23.4 డిస్కౌంట్ ఇస్తే 78లో 23.4 డిస్కౌంట్ ఇస్తే 54.6 అమ్ముతున్నట్టు. అప్పుడు లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా, 100 కొని 54.6 అమ్మితే లాసే. ఎంత లాస్ అని అంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్, ఎంత 45.4%. అడిగారు కాబట్టి 45.4%. ఆ 819 వాల్యూ మీకు అవసరం లేదు, మళ్ళీ మీరు ఆ వాల్యూ ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి ఆ వాల్యూ పెట్టుకొని చేస్తే టైం వేస్ట్ మళ్ళీ. ఎందుకంటే క్వశ్చన్లో మనకు పర్సెంటేజ్ కదా అడిగారు, పర్సెంటేజ్ అడిగినప్పుడు ఆ ఒరిజినల్ వాల్యూస్ ఎందుకు మనకు అవసరం లేదు కదా. 78లో 30% అంటే 23.4. Next question number 66. 6 years ago, Avantika was 12 years younger than Anmika
12 years hence their ratio becomes 12 సంవత్సరాల తర్వాత A1 అనుకుందాం అవంతిక, 12 years తర్వాత, అలాగే A2 అనామిక, 12 years తర్వాత రేషియో ఎంత అంటే 3:4. ఫైండ్ దేర్ యావరేజ్ ప్రెసెంటేజ్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఎప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళిద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత చెప్పారు? 12 years. ఏజ్ డిఫరెన్స్ ఇప్పుడు మారదు కదా. 12 years తర్వాత అయినా, 12 years ఎగో అయినా, 6 years ఎగో అయినా ఎప్పుడైనా కానీ ఏజ్ డిఫరెన్స్ మారదు. వన్ పార్ట్ వాల్యూ ఎంత? 12. వన్ పార్ట్ వాల్యూ 12 అయితే టోటల్ ఎన్ని పార్ట్స్? 7 parts వాల్యూ. 7 12s 84. మరి 84 సమ్ అయితే యావరేజ్ ఎంత? ఎప్పుడు? 12 years తర్వాత యావరేజ్ 42 అయితే ప్రెసెంట్ ఎంత? ఆన్సర్ ఏమవుతుంది? 30 years. యావరేజ్ 30 అవుతుంది. ఎందుకంటే యావరేజ్ని మనం డైరెక్ట్గా 12 years తర్వాత అంటే ఆ 12 years డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. లేదని అనుకుంటే 84 అనేది 12 సంవత్సరాల తర్వాత, 12 years తర్వాత 84 అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎంత అంటే అతని 12, ఇతని 12, 24 తీయండి. 84 - 24 60 divided by 2 is equals to 30. Next question number 67. Pipe A and pipe B can fill the empty tank in 30 and 15 minutes respectively. Pipe C alone can empty the tank in 25 minutes. మూడు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తే అని అడుగుతున్నారు. 30, 15, 25 ఎల్సిఎం చెప్పండి తొందరగా. సో 150 అయితే 3 5s are, 15 10s are, 25 how many times? 6 times. మూడు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తానంటే 15 - 6 9, 3 3s are, 3 5s are. సో 50/3 అని అంటే 16 2/3 minutes. సో ఆప్షన్ ఈ. ఆ క్వశ్చన్ అందరూ చేసే ఉంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. The perimeter of the circle is 352 centimeters. Perimeter of the circle అంటే 2πr is equals to 352 అన్నారు. If the radius of the circle is 12.5% less than the length of the rectangle and 2 times the breadth of the rectangle. ఏది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 2 times of the 2. ఇక్కడ రాస్తున్నా చూడండి. అయితే ఎలా అంటున్నారంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు 12.5% లెస్. 12.5% లెస్ అంటే ఎంత పర్సెంటేజ్? 87.5% ఆఫ్ లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్. అలాగే రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ బ్రెడ్త్. ఓకేనా? అయితే ఇక్కడ చూద్దాం, ఆర్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ అయితే. సో 11 తో 11 2s are, 11 3s are, 11 2s are, 4 తో 4 8s are. R is equals to 8 7s are 56. క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అడుగుతున్నారు. దాని నుంచి L is equals to ఏమని రాయొచ్చు చెప్పండి? 87.5% అంటే ఫ్రాక్షన్లో ఎంత? మరి అటు వెళ్తే ఏమవుతుంది? 8/7 times of what? 56. 7 8s are, 56 8 8s are. అలాగే B is equals to R/2 అని రాయొచ్చు కదా. 56/2 అంటే ఎంత? 28. ఈ రెండు కలిపినట్లయితే ఎంత? 92. మనకేం కావాలి? 2 of L plus B కావాలి. 2 times of L plus B వాల్యూ ఎంత? 92. 2 into 92 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 184. ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ A is 20% more than train B, which is 20% slower than train C. Find the speed of the train A is how much percentage less than the speed of the train C. Speed of the train A is 20% more than B. అంటే B వాల్యూ 100 అనుకుంటే A వాల్యూ ఎంత? 120. which is అంటే ఏది? B అనేది 20% స్లోవర్ దెన్ C అన్నారా? అయితే కంపారిజన్లో మీరు ఎలా తీసుకోండి. ఎందుకనంటే C 100 అనుకుంటే B ఎంత? 20% స్లోవర్ 80. A ఎంత? 20% మోర్ దెన్ ది B. 80లో 20% ఎక్కువ అంటే 16 ఎక్కువ 96 అవుతుంది. ఈ క్వశ్చన్లో ఏమన్నారు? స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ ది సి. సి కన్నా ఎంత తక్కువ? 4. ఎంతకి? కాబట్టి ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 4%. ఆప్షన్ ఈ. ఎందుకు నేను సికి వెళ్ళానంటే సి నుంచి బి వస్తుంది, బి నుంచి ఏ ఈజీగా వస్తుంది కాబట్టి. ఓకేనా? ఏ సి కన్నా ఎంత తక్కువ అంటే 4 తక్కువ. సి ఆల్రెడీ 100 కాబట్టి మనకు వచ్చిన వాల్యూ డైరెక్ట్ పర్సెంటేజ్లో వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 70. In 80 years, a sum of money earns
an interest equals to twice the sum invested at simple interest. Sum of money earns an interest equals to twice the sum invested at simple interest. అంటే 100 ఎంత అవుతుంది అన్నారు, 200 అవుతుందంట. ఎన్ని ఇయర్స్ లో? 8 ఇయర్స్ లో. అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 100 వస్తుంది 8 ఇయర్స్ లో. ఇప్పుడు 100 ఎంత అవ్వాలంటే 8% ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే 800 అవ్వాలి. అంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 100 రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 100 రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 700 రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 7 8 56 ఇయర్స్ పడుతుంది. ఓకేనా? అది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే వేరేలా చేస్తాం. ఇదేది in 80 years a sum of money earns an interest equals to twice the sum invested. అయితే అక్కడ మిస్టేక్ చేసాం. ఇది యాక్చువల్గా ఎంత అవుతుంది చెప్పండి? 300 అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్టే 2 times ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అన్నారు. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి 700 అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 700 అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అంటే, ఇప్పుడు 200కి 80 ఇయర్స్ అయితే 100కి ఎంత? 200కి 80 ఇయర్స్ అయితే 100కి ఎంత? 4 ఇయర్స్. 700కి ఎంత అంటే 7 4 20 ఇయర్స్, 28 ఇయర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. 198 liters of mixer contains milk and water in the ratio 8:3. Milk is to water ratio 8:3. After the addition of some more milk to it, the ratio of milk to water in the resultant mixture becomes 4:1. దాన్ని నేను ఏమని రాస్తున్నాను అంటే 8:2 అని రాస్తున్నాను. ఎందుకని? యాడ్ చేసింది ఏంటి? మిల్క్ యాడ్ చేశారా? ఓకే, మిల్క్ యాడ్ చేసి 8:1 అని రాయొద్దు. అది 8:2 అని రాయొద్దు, 4:1 అనే తీసుకోండి. ఇప్పుడు మనకి యాడ్ చేసింది ఏంటంటే మిల్క్ యాడ్ చేశారు. మిల్క్ యాడ్ చేసి మిల్క్ మారుతుంది కానీ వాటర్ మారదు కదా. ఇక్కడ మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉంది? 8 పార్ట్స్ ఉంది. వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 ఉంది. ఇక్కడ వాటర్ ఎన్ని పార్ట్స్ రావాలి? కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే 3 4 12 3 1 3. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది? ఇనీషియల్ గా మిక్సర్ ఎన్ని పార్ట్స్? ఇనీషియల్ గా మిక్సర్ ఎన్ని పార్ట్స్? 8 + 3 11 పార్ట్స్. ఆ 11 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ఎంత ఇచ్చారు? మనం ఇప్పుడు ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి? 4 పార్ట్స్. 11తో 11 1 11 8 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4 18 72 liters. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. 72 నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. సో x ఈజ్ ఈక్వల్స్ టు √16 - 7 అంటే √9. √9 అంటే x వాల్యూ ఎంత? 3. ఇది ఎంత చూడండి? 1122 - 1041 ఎంత? 81. √81 అని అంటే ఎంత వస్తుంది ఇక్కడ? ఇక్కడ యాక్చువల్గా 9 వస్తుంది. √81 అంటే 9 వస్తుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు +or - 3 అవుతుంది. ఎందుకని? √81 అంటే 9 +9. y² ఈజ్ ఈక్వల్స్ టు +9 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు +or - 3. ఫస్ట్ రిలేషన్ ఈక్వల్, సెకండ్ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి? x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. 73లో సింబల్స్ ఏమవుతాయి చెప్పండి? మైనస్ 3 30s 90, 10 9s 3 × 30 90, 10 × 9 అంటే 90, 10 + 9 అంటే 19. అక్కడ చూడండి ప్లస్ మైనస్ 3 × 32, 3 × 32 96. అయితే రెండు ఫ్యాక్టర్స్ చెప్పండి. 12 8s రాంగ్ ఫ్యాక్టర్స్. ఎందుకని? డిఫరెన్స్ 20 అవ్వాలి కానీ సమ్ 20 అవ్వకూడదు. ఓకేనా? 24 4s 96, 24 4. ఓకేనా? అక్కడ × 3 ఇక్కడ × 3 అవసరం లేదు కదా. అక్కడ చేస్తే బై 3 ఇక్కడ బై 3 చేయాలి, లేదా క్రాస్ ప్రొడక్ట్ చేస్తే × 3 చేయాలి. కోషన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమీ చేయొద్దు. ఈ రిలేషన్ లెస్ దెన్, ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్, ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్, ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి? లెస్ దెన్ మాత్రమే. ఫైనల్ రిలేషన్ ఏంటి? లెస్ దెన్. x లెస్ దెన్ y.
74లో ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి చెప్పండి. ఫస్ట్ దానికి ప్లస్ ప్లస్ 216 అంటే 12 18s ఆర్. తర్వాత అక్కడ ప్లస్ ప్లస్ 165 అంటే ఎంత 13 కాదు 15 11s ఆర్. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. 75 ఇట్స్ ఏ ఫ్రీ క్వశ్చన్, ఎందుకంటే కాన్స్టెంట్ పక్కన రెండు ఈ క్వశ్చన్లో మైనస్లు ఉన్నాయి కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. 76లో రూట్స్ ఏమొస్తున్నాయి చెప్పండి. మైనస్ 361 అంటే 19. సో ఒకటి రాసుకోండి, 2 19 అయినప్పుడు. అక్కడ చూడండి మైనస్ వస్తుంది, అక్కడే వస్తుంది 19 12s ఆర్ 228. 19 + 12 ఈజ్ ఈక్వల్స్ టు 31. ఫస్ట్ రిలేషన్ ఈక్వల్. సెకండ్ రిలేషన్ ఏంటి లెస్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 to 80. సో డిఐ క్వశ్చన్ ఇచ్చారు. మళ్ళీ డేటా రాసుకుందాం. ఇక్కడ ఏమైనా అవసరం లేదంటరా? అయితే అవసరం లేకపోతే ఫుల్ స్క్రీన్లో చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డేటా ఏమి ఇచ్చారంటే మనకి ఏబిసి కంపెనీస్లో మే జూన్ జూలైకి సంబంధించి ఏ మంత్కి ఆ మంత్ అంటే ఏకి సంబంధించి మే జూన్ జూలై, బికి సంబంధించి అలా, సికి అలా ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద టోటల్ పార్సల్స్ డెలివర్డ్ బై ఏ ఇన్ మే అండ్ జూలై. మేలో చూడండి ఎంత, మేలో ఎంత 60, జూలైలో ఎంత 90. ఆర్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది టోటల్ పార్సల్స్ డెలివర్డ్ బై సి ఇన్ మే అండ్ జూన్. సిలో మే అండ్ జూన్ అంటే ఈ రెండు కలిపి ఇదెంత 70 + 80. 70 + 80 అంటే ఎంత మరి? అది 150 ఇది 150 అయితే ఏమైనా డిఫరెన్స్ ఉందా? కాబట్టి ఎంత పర్సెంటేజ్? 0%. 78 ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ పార్సల్స్ డెలివర్డ్ బై ఆల్ ద కంపెనీస్ ఇన్ జూన్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్సల్స్ డెలివర్డ్ బై ఏ ఇన్ జూన్. ఏ ఇన్ జూన్ ఎంత అనంటే ఏ ఇన్ జూన్ ఎంత 100. అది మనకు తెలుసు, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ నెంబర్ ఆఫ్ పార్సల్స్ డెలివర్డ్ బై ఆల్ 3 కంపెనీస్ ఇన్ జూన్. జూన్లో చూడండి ఈ వాల్యూస్ యాడ్ చేయండి, రెడ్ కలర్లన్నీ. 100 + 60 160, 160 + 80 బై 3 హౌ మెనీ టైమ్స్? ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 20. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పార్సల్స్ డెలివర్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ ఇన్ జూలై. జూలైలో చూడండి ఇది చూసినట్లయితే 90, ఇది చూసినట్లయితే 80, రెండు కలిపి ఎంత 170. ఖచ్చితంగా ఫస్ట్ దాంట్లో 170 యొక్క ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది? సిలో మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇన్ సెప్టెంబర్ టోటల్ పార్సల్స్ డెలివర్డ్ బై ఏ ఈస్ 10 మోర్ దెన్ ది టోటల్ పార్సల్ డెలివర్డ్ బై బి అండ్ సి టుగెదర్ ఇన్ జూన్. జూన్లో బి అండ్ సి చూడండి, బి ఇది 60 + 80 140. 140 కన్నా ఎంత ఎక్కువ? 10 ఎక్కువ అంటే 150 అవుతుంది. తర్వాత ఫైండ్ ద టోటల్ పార్సల్స్ డెలివర్డ్ బై సి ఇన్ జూలై. సి ఇన్ జూలై ఎంత? 50 is what percentage of total parcels delivered by A in September. A in September ఎంత వచ్చింది? into 100%. 1/3 అంటే ఎంత పర్సెంటేజ్? 33. 1/3%. ఆప్షన్ సి.